శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న రైలు పలాస రైల్వే స్టేషన్ దాటాక రెండుగా విడిపోయింది. సుమ్మాదేవి వద్ద 8 ఏసీ బోగీలు ఇంజన్తో పాటు రైలు ముందుకు వెళ్ళింది. వెంటనే గ్రహించిన రైల్వే అధికారులు రైలును నిలిపివేశారు. రైలు నుంచి విడిపోయిన బోగీలు సుమ్మాదేవి వద్దే నిలిచిపోయాయి. విడిపోయిన బోగీలను తిరిగి కలిపేందుకు రైల్వే సిబ్బంది యత్నిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న రైలు పలాస రైల్వే స్టేషన్ దాటాక రెండుగా విడిపోయింది. సుమ్మాదేవి వద్ద 8 ఏసీ బోగీలు ఇంజన్తో పాటు రైలు ముందుకు వెళ్ళింది. వెంటనే గ్రహించిన రైల్వే అధికారులు రైలు నిలిపివేశారు. రైలు నుంచి విడిపోయిన బోగీలు సుమ్మాదేవి వద్దే నిలిచిపోయాయి. విడిపోయిన బోగీలను తిరిగి కలిపేందుకు రైల్వే సిబ్బంది యత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రెండుగా విడిపోయిన ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, రైల్వే అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? దీనికి గల కారణాలకు సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? మురళి, ట్రైన్ నెంబర్ 12707 సికింద్రాబాద్ నుంచి ఔరా వెళ్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ దాటిన వెంటనే సుమ్మాదేవి అనే గ్రామం వద్ద ట్రైన్ బోగులతో విడిపోయింది. మొత్తం ఫలక్నామా ఎక్స్ప్రెస్ సంబంధించి 23 బోగీలు ఉండగా 8 ఏసీ బోగీలు ఇంజన్ తో ట్రైన్ విడిపోయి ముందుకు వెళ్లిపోగా మిగిలిన 15 బోగీలు సుమ్మాదేవి అనే గ్రామం వద్ద నిలిచిపోయావి. అయితే ఏదైతే ఈ కప్లింగ్ సంబంధించి బ్రేక్ అవ్వడం వల్ల మాత్రమే విడిపోయావని రైల్వే అధికారులు చెప్తున్నారు. అయితే బోగీలు ఇంజన్ నుంచి కప్లింగ్ విడిపోగానే ఆటోమేటిక్ సిస్టమ్ వల్ల ఇంజిన్ తో పాటు మిగతా బోగీలు కూడా స్టాప్ అయిపోతావని ఆధునిక టెక్నాలజీ వల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీల నుంచి విడిపోయిన వెంటనే పక్కన ఉన్న మందస రైల్వే స్టేషన్ కి ఇంజిన్ తో పాటు 8 బోగీలు ఉన్న ట్రైన్ ని తరలించారు. మిగతా 15 బోగీలకు వేరే ఇంజిన్ తెచ్చి కప్లింగ్ అనేది చేస్తున్నారు అధికారులు. అయితే ట్రైన్ ని ఒక్కసారిగా ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా రన్ అవుతాయి కాబట్టి ఇలా ట్రైన్ బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయినా ఇంజిన్ కొంత దూరం వెళ్ళి ఆగిపోతుందని భయపడాల్సిన అవసరం లేదని రైల్వే సిబ్బంది చెప్తున్నారు. అయితే ఇంజిన్ ట్రైన్ నుంచి విడిపోవడానికి బోగీల మధ్య కప్లింగ్ జాయింట్ కూడా ప్రాబ్లం గా చెప్తున్నారు. ట్రైన్ విడిపోగానే ప్రయాణికులు కొంత భయాందోళనగా గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే వెంటనే సంఘటన స్థలానికి రైల్వే అధికారులు అదే విధంగా మిగతా టెక్నికల్ సిబ్బంది కూడా చేరుకొని దీనికి పునరుద్ధరణ పనులు అయితే చేపడుతున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సంఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము.